బీహార్లో నితీష్ కుమార్ సీఎం ఇన్నింగ్స్కు తెరపడింది. కేబినెట్ రద్దుకు ఆయన సిఫార్సు చేశారు. రాష్ట్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. పాట్నాలో చివరి కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం నితీష్ రాష్ట్ర మంత్రివర్గాన్ని రద్దు చేయాలని సూచించారు. కాసేపట్లో గవర్నర్ను కలిసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పిస్తారు. దాదాపు 20 ఏళ్లు బీహార్ ముఖ్యమంత్రిగా సేవలందించారు నితీష్ కుమార్. గత ఏడాది నవంబర్ 20న 10వసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన పొత్తు ధర్మంలో భాగంగా నితీష్ కుమార్కు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది బీజేపీ. కనీసం 2.5 ఏళ్లు ఆ పదవిలో ఆయన కొనసాగుతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పారు నితీష్. ఇటీవలే రాజ్యసభకు ఎన్నికయ్యారు ఆయన. నితీష్ కుమార్ రాజీనామాతో బీహార్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అవుతుంది. సాయంత్రం 4 గంటలకు పాట్నాలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఇందులో బీజేపీ ఎల్పీ నేతను అనుకుంటారు పార్టీ ఎమ్మెల్యేలు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధిష్టానం పరిశీలకులుగా ఈ భేటీకి హాజరవుతున్నారు. బీహార్లో బీజేపీ నేత ముఖ్యమంత్రి కావటం ఇదే తొలిసారి. ఇక 243 సీట్లున్న బీహార్ శాసనసభలో ఎన్డీఏకి 202 మంది సభ్యుల బలం ఉంది. ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి కొత్త సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్, మాజీ డిప్యూటీ సీఎం రేణుదేవి పేర్లు వినిపిస్తున్నా సామ్రాట్కే ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. సీఎం నితీష్ కుమార్ కూడా ఆయనకే మద్దతిచ్చారు. గత నితీష్ సర్కార్లో కూడా డిప్యూటీ సీఎంగా పనిచేశారు సామ్రాట్ చౌదరి. బీహార్ రాజకీయాలతో పాటు పాలనపైన కూడా ఆయనకు పట్టుంది. మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం సిద్ధమవుతున్న వేళ ఈసారి బీహార్లో మహిళా ముఖ్యమంత్రి నినాదం కూడా వినిపిస్తోంది. దీంతో రేణుదేవి, శ్రేయసి సింగ్ తదితరుల పేర్లు తెరపైకొచ్చాయి. రేణుదేవి 2020-22 మధ్య డిప్యూటీ సీఎంగా సేవలందించారు. మరోవైపు నితీష్ తనయుడు నిశాంత్ను కొత్త కేబినెట్లోకి తీసుకుంటారని తెలుస్తోంది.